హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గురేజ్ వ్యాలీ. గురేజ్ వ్యాలీలో ఇది సెకండ్ బ్లాగ్. ఈ ప్లేస్ వదిలేసి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వచ్చి ఇది 4th డే, 3 nights అయిపోయింది, ఇంకా చాలు. కానీ ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలని లేదు, ఎందుకంటే చాలా బాగుంది అబ్బా. ఒకసారి చూపిస్తా. స్నో మౌంటైన్స్ ఇంకా థిక్ అవుతున్నాయి, ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి. అసలు చూడండి, అసలు జూమ్ చేస్తా, 3x జూమ్. నిన్నటికన్నా బ్రైట్ అయిపోయినాయి. రాత్రి అంతా స్నో పడుతుంది ఇక్కడ, అంటే ఈ ఏరియాలో కాదు, కొండల పైన. వ్యూ చూడండి. పొద్దున్నే లేచి ఇంకా ముఖం కడుక్కున్నా. సో మన దగ్గర మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అయిపోయినాయి, పాలు కూడా లేవు. సో కింద అతని దగ్గరికి వెళ్ళి బండి తాళం మీ పాలు తెచ్చుకుంటా అని అడిగినా. ఏమంటే నా దగ్గర ఉన్నాయి కదా, తీసుకో, మళ్ళీ ఎందుకు పైసలు వేస్ట్ అని ఇచ్చిండు. ఒక గ్లాసు పాలు అయితే పట్టుకొచ్చిన. ఇంకో ఇవే. చలో చాయ్ పెడదాం. దానికన్నా ముందు కర్రీ కింద అడగాల. ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు గరం చేసి పెడితే పాలు పగలకుండా ఉంటాయి, ఎందుకంటే కర్రీ వేసిన కదా, వెంటనే పాలు మోస్తే పగిలిపోతాయి. సో కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి పడేస్తే సెట్. పాలు చాలా తిక్కున్నాయి, కొన్ని వాటర్ కలుపుకొని మంచిగా తాగుదాం. కర్రీ మాత్రం వేరే లెవెల్ అయిందబ్బా. నేను బ్లాగ్ చేయలేదు, ఎందుకో 3 రాలేదు. ఇప్పుడు డైరెక్ట్ కూడా పాలు పోయద్దు, గిన్నె వేడి ఉంటుంది కదా, పగిలిపోతుంది. కొంచెం చల్లీలు పోసుకొని దాంట్లో పాలు మిక్స్ సెట్. ఎంత తిక్కున్నాయి ఒడిగో, తిక్కే తిక్కు. చలో చాపత్తి వచ్చింది. ఇదేం చాపత్తున్నాయేమో, సేమ్ లోకలే. పహాడ్ రీజన్ చాపత్తా ఇది, నేను ఇదే వాడుతున్నా. అమ్మా, చాయ్ అయితే రెడీ అయిపోయింది. మస్తు అయింది. చలో గాయస్, థింగ్స్ అన్ని ప్యాక్ చేసిన. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కేరన్ వ్యాలీకి వెళ్తున్నాము. పాకిస్తాన్ ఇండియా బార్డర్. ఎట్లా అంటే ఇప్పుడు రివర్ ఉంది కదా, ఇంత కూడా ఉంటుంది, దీంట్లో సగంలో సగం ఉంటుంది. అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఇండియా. పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడొచ్చు అంట. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఉండే, పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడాలి, అటు సైడ్ ఉన్న వాళ్ళతోటి చూడాలి వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో మొత్తానికి అక్కడికి వెళ్తున్నా, ఏదైతే అది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా, మజా ఉంటుంది. ఓకే చలో బయలుదేరదాం. 3 రోజులు అయింది కదా బండి తీయక, కుర్రు కుర్రు అంటుంది. అందుకే రెగ్యులర్గా బండిని తీయాలంటారు. చిట్టీలు ఇవ్వాలా, చిట్టీలు ఇచ్చేసి వస్తా. ఈ రీజియన్లో మిలిటరీ వ్యాన్స్ వస్తే వేరే వ్యాన్స్ అన్నీ ఆపేయాలి. చూడండి ఒకసారి ముంగట అన్నీ అంతే ఆపేసేయాలి, పోవడానికి వీలు లేదు. ఆపేసిరు సైడ్కి, ఆగిపోయింది. అన్నీ పోయినాకనే పోవాలి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఫైనల్ చెక్ పోస్ట్ ఎగ్జిట్కి. మొత్తం 4 పాయింట్స్ ఉంటాయి ఆపడానికి, ఓకేనా. ఆ 4 పాయింట్స్ దగ్గర ఆపుతారన్నమాట. ఫ్యూయల్ అయితే కొట్టిస్తున్నా. నార్మల్గా నా బ్లాగ్స్లో ఫ్యూయల్ కొట్టిస్తుంటే ఎప్పుడు చూపించలే కదా, సిఎన్జి కొట్టిస్తూ చూపిస్తాను. బండి చూసి పర్సన్ లేరు. భయ్యా హాయ్ బోలో. హాయ్ హాయ్ బోలో. హాయ్ హాయ్. 2100 సెట్ చేసాడు. సారీ భయ్, ఎన్ని లీటర్స్ పడుతుంది? 100 ఉంది ప్రైస్. అమ్మని అమ్మ. బోర్డు కనిపిస్తుందా? వెల్కమ్ టు కుప్వారా. ఇక్కడ నుంచి జస్ట్ 80 కిలోమీటర్సే. 80 కిలోమీటర్స్ వెళ్తే పిఓకే వచ్చేస్తుంది. అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది పాకిస్తాన్ కిందకే. నాకైతే కొంచెం భయంగా ఉంది. పాకిస్తాన్ ఆల్మోస్ట్
పాకిస్తాన్ పక్కన నిలబడ్డట్టు. ఏమైతే చూడాలి. గురేజ్ వ్యాలీ అతను ఏమన్నా అంటే సేఫే, కానీ నైట్ అయితే స్టే చేయకు, నైట్ ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు అన్నాడు. అది పాకిస్తాన్. చిన్న లైట్ కనబడ్డే ఒకవేళ వాళ్ళకి ఏమైనా అనిపించినా వేసేస్తారంట స్నైపర్ పట్టుకొని సపక్కు మళ్ళీ. అట్లా ఏం జరగదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా. మొత్తానికి జిరాక్స్ తీసుకున్న పర్మిషన్ పేపర్స్, ఇంకెళ్ళడమే. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, 35 కిలోమీటర్స్. పేపర్స్ మ్యాండేటరీ. ఏమైందంటే కింద ఎంట్రన్స్ దగ్గర నేను ఒకరిని అడిగిన, ఆ హవలే వాడు పేపర్లు ఏం అవసరం లేదు నువ్వు అన్నాడు. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర నన్ను ఆపేసి పేపర్లు పట్టుకురాపో అన్నాడు. 7 పేపర్లు, ఆధార్ కార్డులు, 7 పేపర్లు, పర్మిషన్ లెటర్లు మ్యాండేటరీగా కావాలి. అదన్నమాట ముచ్చట. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే అయిపోయింది. ఆ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆధార్ కార్డ్ ఏం తీసుకోలే, ఓన్లీ పేపర్ తీసుకున్నారు, అదే పర్మిషన్ లెటర్. నేను ఎందుకన్నా మంచిదని ఆధార్ కార్డు కూడా జిరాక్స్ తెప్పించుండే. టోటల్ అవి 7 ఇవి 7, ఇంకా 6 చెక్ పోస్టులు ఉన్నాయి పోవాలి. ఇదే చెక్ పోస్ట్. పేపర్ ఇచ్చేసి వస్తా. అమ్మ బందోబస్తు చేసిర్రా నాయన. మొత్తం ఫెన్సింగ్లే, మొత్తం ఫెన్సింగ్లు. సెకండ్ చెక్ పోస్ట్ డన్. అయిపోయింది. అమ్మా మొత్తానికి ఎంటర్ అవుతుందా? అరే 9 మినిట్స్ అయిపోయింది ఆన్ చేసి. అరే బాపర్. చలో చలో వెళ్దాం పదండి. कंट्री होगी यूट्यूब चलाता है यूट्यूब। आराम से बोला ट्रेनिंग ट्रेनिंग रैंप ट्रेनिंग। వెహికల్ టైర్లు మొత్తం అరిగిపోయింది. కేరన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ 3 గేట్లు దాటినా. ఇన్స్టా ఆన్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. మొత్తం ఫోటేజ్ క్యాప్చర్ చేస్తున్నా. మంచిగా చూడండి. ఇక కేరన్ని కల్లారా చూపిస్తా. ఇది 4th చెక్ పోస్ట్. కనిపిస్తుంది అనుకుంటా. ఇంకా 3 ఉన్నాయి. 16 కిలోमीटर्स ఎంట్రీ అయిపోయింది. ఇంకో పాస్ ఇచ్చినారు. ఇది పాస్ అన్నమాట లోపల పోవడానికి. చలో లెట్స్ గో. ओके मुझे ले लो ना आगे तक साथ। नहीं नहीं गाड़ी में नहीं। अच्छा गाड़ी बंद है इसमें हाँ ये पूरा पैकअप है। ठीक है चलो। हाँ राइट। इसको जाके ही नहीं ఒక్కొక్క వెహికల్ని పంపిస్తారు. అన్ని వెహికల్స్ని పంపించారు. ఒక్కొక్క వెహికల్ జారుతా. ఇంకో చెక్ పోస్ట్ వచ్చింది. బహుశా 6th one.
గాయస్ ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయడానికి పోతున్నా. ఇక్కడనే ఆపేస్తా కెమెరా. ఇంతకుముందే వాడు కెమెరాలు నడుస్తలేవు కదా అన్నాడు. ఓకేనా, చలో ఇంకో పేపర్ తీసుకోబోతున్నా. అది అయిపోయినాక ఏందనే చూపిస్తా. బాయ్ బాయ్. ఫైనల్గా అయిపోయింది. ఇదే లాస్ట్ ఎంట్రీ. మన ఆధార్ కార్డ్ అయితే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఓకేనా, ఆధార్ కార్డు ఆ లాస్ట్ పేపర్ 7th పేపర్ ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది. మనం ప్రజెంట్ అయితే లాస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మన వెహికల్ తీసుకురాలే, ఎందుకంటే ఈ రోడ్ బాగాలేదు, కచ్చరా ఉంది. వీడికి దాన్ని బాగా ఇబ్బంది పెట్టేసిన. రైస్ అయితే పెట్టేసి వచ్చిన, అసలు ఎక్కడ జాగ్రత్తలే. రోడ్డు చూపిస్తాడు అండి. అమ్మ ఈ దారిలో బండి వచ్చింది అనుకో, పుసుక్కునే ఏదైనా ఫిల్టర్కి ఏదైనా తాకింది అనుకో రాయి, ఇల్లు ఉచ్చుకోతుంది. అందుకే అది అన్న ఇది సీరియల్ నెంబర్ 34 అంట చెప్పిర్రు, పంపిర్రు. నా లైఫ్లో ఇంత సెక్యూరిటీ పాస్ ఎప్పుడు అవ్వలేదు. అది అది పాకిస్తాన్ కళ్ళ ముంగనే కనబడుతుంది. చూపిస్తా. ఆ డెడ్ ఎండ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఏదో పోల్ అన్నాడు, ఆ పోల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళినాక చూపిస్తా. వెనకాల సన్సెట్ అవుతుంది. ఇటో దారి వచ్చింది, ఇటు పోవాలి మనము. ఇంక ఇలా వెహికల్ ఏడొస్తుంది చెప్పండి. ఒకవేళ వెహికల్ వచ్చినా ఆ వెహికల్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి పార్కింగ్లో ఉండాలన్నమాట. ఓకేనా, యాక్సెప్ట్ చేయరు వెహికల్ ఏడ పెడతా అంటే. రోడ్ అంతా కచరానే. రివర్ పాయింట్ రెస్టారెంట్. సర్ప్రైజింగ్ థింగ్స్ ఏంటంటే నార్మల్ షాప్లో ఏ ప్రైస్ అవుతుంటాయో ఎగ్జాక్ట్గా అవే ప్రైస్ పెట్టినారు. ఓకేనా, సేమ్ టు సేమ్ ప్రైస్ అన్నమాట. ఇంకో అమ్మ ఈ ఆఫ్ రోడింగ్ ఎట్లా కొట్టిర్రా నాయన. దేవుడా దండం పెట్టాలి వీళ్ళకు. అగో కొందరు అన్నలు ఉన్నారు. వెహికల్స్ ఆ గట్టు నుంచి ఆ గట్టు పోతున్నాయి ఈ వాటర్ ఫ్లోలా. ఇదే రివర్ పాకిస్తాన్ ఇండియాని డివైడ్ చేసేది. చూపిస్తా. ఇదే అంట. అదిగోండి పాకిస్తాన్ టన్ వచ్చే పైనుంచి కాదు. సో ఈ రివర్కి ఏదైతే అంత ఇటు సైడ్ ఉందో అది మనది. ఆ రివర్కి అటు సైడ్ అయితే ఏముందో అది శత్రు దేశాంది, మనకు వడన్ దేశము. ఓకే, గిట్లనే పోవాలా. గాడ పోల్ కనబడుతుందా? గా పోల్ లాస్ట్ పాయింట్. చలో మరి పోదాము. రివర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నేను ఇంకా బండి తెచ్చి బండి మీద జెండా ఎగరేద్దాం అనుకున్నా, ఎగరేసినట్టు అయింది. తీసుకుపోయి పార్కింగ్లో నూకమన్నాడు. ఆ పార్కింగ్లో దిగితే బండి పైకి రాదు, అంత డేంజర్ ఉంది. అది కూడా చూపిస్తా. అందుకే రోడ్ మీద పెట్టినాయి. ఫైనల్గా వచ్చేసినాము. వేవ్స్ అయితే ఘోరంగా పోతున్నాయి. అండ్ పాకిస్తాన్ నా కళ్ళ ముంగటనే ఉంది. చూపిస్తా చూడండి. నాకు తెలియదు తెలుగు వాళ్ళు, ఐ మీన్ తెలంగాణ సౌత్ సైడ్ వాళ్ళు ఎంతమంది వచ్చిర్రో. ఓకే, నేను అందులో ఒకరిని అయిపోయినా. చూడండి, జూమ్ చేస్తా పాకిస్తానీ వాళ్ళను. చలో లెట్స్ సీ. వాళ్ళే పాకిస్తానీ. మనం ఎట్లా వాళ్ళని చూడడానికి వచ్చినామో వాళ్ళు అట్లే మనని చూడడానికి వచ్చారు ఇండియాని. వాళ్ళకు మనం కూడా శత్రు దేశం, మనకు వాళ్ళు శత్రు దేశం. అది కామన్ అనుకోండి. అందుకే వాళ్ళు ఇళ్ళకి రారు, మనం మళ్ళీ పోమన్నమాట. సో అక్కడ ఏదైతుందో పాకిస్తాన్ జెండా పెడుతున్నట్ట. అమర ఫ్లాగ్ ఇదరే. చలో పోయి చూద్దాం మన ఇండియా ఫ్లాగ్. ఒక సెల్యూట్ కొడదాం. అదేందో ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎవరు లేరు, ఫ్రీగా వదిలేసిర్రు. ఇది మన జెండా. పొరపాటున నీళ్ళకి దిగినా బజాయిస్తారంట ఏడుకాడికి. వచ్చేసింది ఇండియా ఫ్లాగ్. చూపిస్తా చూడండి. ఇక దిగో మన భారతదేశం జెండా. ఫైనల్గా వచ్చేసినాం. గాలి లేదు, జెండా ఎగురుతలేదు. అమ్మా ఫైనల్గా రీచ్ అయిపోయినాం. చూడండి, ప్రౌడ్ టు బి ఇండియన్. ఇదే లాస్ట్గా. ఇంక ఈ నుంచి సామ్సంగ్ 10x జూమ్ పెట్టి చూపిస్తా క్లియర్గా ఒక్కొక్కరి. చూడు ఇక నేను పాకిస్తాన్లో ఎప్పుడు చూడలే కల్లారా, ఇప్పుడే. ఇక మీకు కూడా చూపిస్తా.
కూసరు ఇక నాతోటి. अच्छा से पिकनिक किया उनको वीडियो दिखा था पूरा पत्थर का. पाकिस्तानी का झंडा किधर गया? नहीं है वो है ना इधर नीलम के पास थोड़ा इधर ये गया अब यहाँ बहुत इधर. रुको सब टोपी पहन के घूम रहा. ये लास्ट जंगल. हाँ वो वाला छोटा वाला. वो गांव का नाम क्या? नीलम भाई. नीलम. नीलम को बोलते हैं केरन. సో గైస్ చూడండి, కాశ్మీరీ సైన్స్ ఇన్ ఇండియన్స్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే పదండి లోపలికి పోదాం. యునైటెడ్ ఇండియా, వన్ నేషన్, వన్ పీపుల్స్, వన్ డెస్టినీ. నేను చెప్పులేనే వదిలేస్తా. చలో ఇక అన్నీ రాసినారు. ఇది వచ్చేసి ఇంకా చరిత్ర. నేషనల్ ఫ్లాగ్ ఇన్ కేరన్, డిస్టిక్ కుప్వారా, ఇండియా. అమ్మని అమ్మ 2 కుక్కలు కూడా ఉన్నాయి. కేరన్కి గౌరవ్కి గాథా 2022. మరి దేనికి వచ్చిందో విక్టరీ తెలియదు. సో ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం నిలబడ్డది ప్రజెంట్. సో వాళ్ళు కూడా ఇది కన్స్ట్రక్షన్ చేస్తారు, అది మధ్యలోనే అయిపోయింది. తెలుసుగా వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ రావు. మరి ఏమైందో నేను చూద్దాం, జెండా ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడ ఒక ఫోటో తీద్దామంటే కుక్క కాపలాగా ఉంది అండ్ ఎవరు లేడు. గాయస్ ఇది చూడండి, 72 feet monumental national flag at the line of control, hosted by the people of Kiran on 13th August 2022. రీసెంట్గానే ఇది అయిందన్నమాట. 2022లోనే ఇది కట్టిరు. డెడికేటెడ్ బై శ్రీ నవీన్ జిందాల్, ప్రెసిడెంట్ ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. మన రోడ్ చూడండి ఎంత చండాలంగా ఉందో. వాళ్ళకైతే డైరెక్ట్ హైవేనే ఉంది, నేషనల్ హైవే. మరి అదేందో ఏమో అర్థం కాదు. మన ఇండియా మనది మంచి, పాకిస్తాన్ కన్నా రిచ్ కంట్రీ మంచిగా ఉంటుంది అని అంటారు కదా. మరి దీని వెనక రీజన్ ఏందో నాకు తెలియదు. కానీ మనకు రోడ్లు అయితే అసలే లేవు. ఓకేనా, వాళ్ళ లైన్లో చూడండి డైరెక్ట్ నేషనల్ హైవే ఉంది నీలంలా. మంచిగా బండ్లు వేసుకొని తిరగవచ్చు. చూసిరుగా వెహికల్ ఆందాక వచ్చింది. మన ఒక్కటన్నా వెహికల్ వస్తుందా? గుర్రాల మీద వస్తున్నారు. ఇంకొంచెం ముంగడ పోయినాక చూపిస్తుంది. బండి వస్తే పొల్లు అవుతుంది. చూపించిన కదా ఇంతమంది వాటర్ మధ్యలో ఫ్లో వెళ్ళిపోతుంది. అది నీకు నడిచే ఒప్పుకోలేకపోతే ఇవే కచ్చారే దిక్కు. చూడరు గాయస్, అది మన పరిస్థితి ఇండియా రోడ్లో. అరే బాపరే, మొత్తం నీళ్ళనే పోతుండు. అరే అరే అరే, वाटर प्रूफ गाड़ी. कोई वाटर प्रूफ नहीं, पानी क्या है, इंजन बैठ जाएगा. మజాక్ కర్రా. లోకల్స్ ఏం చెప్పారంటే, ఆ ఐలాండ్ కనబడుతుందా 2005లా ఆందాక మట్టి ఉండేయంట, ఇల్లులు ఉండేయంట, అన్నీ ఉండేయంట. 2005లా హెవీ ఫ్లడ్స్ వచ్చి కనిపిస్తుంది కదా భూమి, ఇటు నుంచి మొత్తం మట్టి కొట్టుకుపోయిందంట. సో మన మట్టి వెళ్ళిపోయినట్టు ఆటోమేటిక్గా. అర్థమైందా? ఇంకా ఇది ఒక్క బ్రిడ్జ్ మిగిలిపోయింది, ఇంతకుముందు వచ్చిన బ్రిడ్జు అది. వ్యాన్ దగ్గర పోతుంది, ఇంకా ఆకలి అవుతుంది, రైస్ కూడా అయ్యే ఉంటుంది. చలో లెట్స్ గో. వెనకాల ఉంది కదా అదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఉండడు కష్టం, నేనైతే బయలుదేరుతున్నా. చూపించేగాడు చూపించిన, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది రేపు. సిగ్నల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చలో వి విల్ లీవ్ దిస్ ప్లేస్. వాడు అన్నట్టు నిజమే,
నువ్వు వాడు పోగానే ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది అన్నాడు. ఎగ్జాక్ట్గా అట్లే ఉంది రోడ్ అన్న కదా. ఇగో ఈ రోడ్లో బండి వస్తుంది, 4x4 కూడా రాదు, అంత డేంజర్ ఉంది, దమ్ వస్తుంది. పోదాం ఇక, ఫోన్ ఇస్తారో లేదో చూద్దాం. లెట్స్ గో. వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసిన. వేడి వేడి అన్నము, వచ్చే వరకు రైస్ అయింది. నిన్న వేసిన పప్పు. ఫుల్ ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అసలు టైం దొరకలేదు అసలు. మళ్ళీ 5 వరకు క్లోజ్ చేస్తారన్నారు, అందుకే వచ్చేసిన. చలో తినేసి ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్లేస్ ఎక్కడ ఉండేటట్లేదు, రోడ్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే వ్యాన్లోనే, కాకపోతే రోడ్ సైడ్ పార్క్ చేసిన. ఇంకో వెహికల్ కూడా ఉంది, కిందికి పోలేం, పార్కింగ్గా చూపిస్తా తిన్నాక. సిగ్నల్ కూడా ఏం లేదు, చూద్దాం. ఇంకా రేపు సాయంత్రం బయలుదేరదాం, చేసేది ఏం లేదు. మొత్తానికి సిగ్నల్ ఉన్న దగ్గరికి అయితే వచ్చిన, కొండ దిగేసిన. అక్కడ స్టే చేయడం మంచిది కాదంట అసలు. కిందికి వస్తుంటే లాస్ట్ చెక్ పోస్ట్ అతను నాకు మంచి ఫ్రెండ్ అయిన ఉండే, ఛాయ్ తాగిపించినుండే. ఆయన ఇప్పుడు మంచి పని చేసిన, వచ్చేసి అని ఉండడం అంత సేఫ్ కాదు, ఎప్పుడు ఏ టైం ఉన్నా ఏదైనా జరగవచ్చు. చూసినావు కదా, చలో వెళ్ళిపో, మంచి జనాలు ఉండే ఏరియాలు ఉండన్నాడు. అతను తెలియదు నేను పెట్రోల్ బంక్లో ఉంటాను. ఇప్పుడు కూడా పెట్రోల్ బంక్లో ఉన్నా, చూపిస్తా. వీఆర్ బ్యాక్ టు పెట్రోల్ బంక్స్. మంచిగా వండుకొని పొద్దున లేచి ఒక ఇంపార్టెంట్ పని ఉంది, కాల్ ఉంది, అది చేసేసుకుంటే కథం. బండికి సర్వీసింగ్ చేపియాలా. ఫస్ట్ శ్రీనగర్ రీచ్ అయినాక ఏం చేయాలి ఏందనేది ఆలోచిద్దాం, ఓకేనా. ఓ 2-3 డేస్ బ్లాగ్స్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ఐ విల్ ట్రై టు మేనేజ్. హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.